హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈషా కిరణ్ మా ఇంట్లో అయితే వినాయక చవితి సంబరాలు మొదలైపోయాయి. ముందు రోజే మా బావగారు పాలవెల్లి పత్రి అవన్నీ తెచ్చి రెడీ చేస్తున్నారనమాట. ఇంకా మార్నింగ్ వెలిగించి అక్క ప్రసాదాలు అవన్నీ చేసి దేవుడి దగ్గర అయితే సదురుతుంది. నేనైతే చిన్నగా హెల్ప్ అయితే చేశాను. ఇంకా మా హన్ను గాడిని చూసుకుంటున్నా. హన్ను అంటే మా అక్క వాళ్ళ బాబు, వాడినైతే చూసుకుంటున్నాను అనమాట. అక్క సదర్తో పూజకి అయితే అన్నీ రెడీ చేస్తుంది. నేనైతే ఫస్ట్ టైం ఇంట్లో లేకుండా అక్క వాళ్ళ ఇంట్లో ఉండి పూజ చేసుకుంటున్నా. హైదరాబాద్లో ఉన్నాను, ఇంటికైతే వెళ్ళలేకపోయాను అనమాట. వర్షాల వల్ల ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి కదా. సో నేనైతే మమ్మీ వాళ్ళతో అయితే పూజ చేసుకోలేదు. సో కొంచెం హోమ్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. బట్ అట్లీస్ట్ అక్క వాళ్ళతో ఉన్న పూజ చేసుకున్నాను కదా అనే ఆనందంగా అయితే ఉన్నాను నేను. మమ్మీ అయితే ఫోన్ చేసి అక్క లేరు, నువ్వు లేరు, నేను స్మాల్గా అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాను అని చెప్పి అన్నదనమాట. కొంచెం నేనైతే ఫీల్ అయ్యాను. అక్క ఏమో యూఎస్లో ఉంది, నేనేమో హైదరాబాద్లో ఉన్నాను. సో మమ్మీకి ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. ఇద్దరూ లేకపోయేసరికి మమ్మీ చిన్నగానే చేసుకుందంట. వీడియో కాల్ అయితే చేసి చూపించింది. అండ్ మేమైతే మా గణపయ్యకి చిన్న లడ్డు కూడా పెట్టాము. ఇంకా ఉండ్రాళ్ళు ఇవన్నీ మెయిన్ కదా, ఆయనకి ఇష్టమైనవన్నీ అక్క రెడీ చేసింది. ఇంకా పూజ విధానం అయితే అన్నీ చేసేసి అక్క కథ అయితే చదవడం స్టార్ట్ చేసింది. ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ మేమైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక వినాయక మండపాన్ని అయితే విజిట్ చేసాం. ఇదైతే నాకు లిటరల్లీ ఏదో పెళ్ళికి వెళ్ళినట్టు అనిపించింది. ఇంకా గుడికి వెళ్ళిన ఫీలింగ్ కూడా వచ్చిందనమాట లోపల అవన్నీ చూసి. వాళ్ళు టోటల్ జ్యోతిర్లింగాల సెట్ అయితే పెట్టారండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడే అన్ని జ్యోతిర్లింగాలు విజిట్ చేయొచ్చు, అంత బాగా సెట్టింగ్ అయితే వేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేమైతే 3 వినాయకుడు మండపాలు అయితే విజిట్ చేసాం. బట్ ఒక్కటే వీడియో తీయగలిగాను. తర్వాత అన్నీ విజిట్ చేసినప్పుడు వర్షం అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా కలగా ఎంతో ఆనందంగా అనిపించింది. చిన్నప్పుడు ఇలానే పూజ మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ అన్ని వినాయకుళ్ళు చూసి ఎవరు ఏ వెరైటీ ఆఫ్ వినాయకుడు బొమ్మలు పెట్టారు, ఎంత పెద్ద వినాయకుళ్ళు పెట్టారు అవన్నీ తిరిగేవాళ్ళం. కొంచెం ఆ మిస్ అవుతున్న ఫీలింగ్ అవుతుంది. నేను కాకినాడలో లేను అని చెప్పి. బట్ హైదరాబాద్లో చాలా అంటే చాలా ఘనంగా చేస్తారని విన్నాను. చూడండి, ఆ వినాయకుడు చూస్తే ఎంత బాగున్నారో. చాలా అంటే చాలా ఆనందం వేసింది నాకు ఆ వినాయకుడిని చూడగానే. ఆ సెట్టింగ్ ఏంటి చాలా అంటే చాలా బాగుంది. నేనైతే నెక్స్ట్ ఖైరతాబాద్ వినాయకుడిని విజిట్ చేయాలని అనుకుంటున్నాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.